వీడియోనా ఫోటోనా? ఓకే సార్. ఎంపీగానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మీ అందరూ. ఆ సీట్లో వాళ్ళు 2 ఓట్ల సైకిల్ గుర్తుకేసి తల్లి వీళ్ళ పాప ఇందాక నుంచి చాలా సేపు నుంచి వస్తారండి ఇలా అందరూ. బాబా శివ శివ ఫోటో శివ దశ. జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు ఎన్నికల సందర్భంగా మీ గ్రామం వచ్చాం. మే 13 ఎన్నికలు జరుగుతాయి. జనసేన బీజేపీ మూడోపతిగా నేను ఎమ్మెల్యేగా భారతీయ ఎంపీగా పోటీ చేస్తాం కాబట్టి మీ అందరూ ఆశీర్వాదం మీ గ్రామం వచ్చాం. మీరు అందరూ అఖండ స్వాగతం పలికి మీ రామాలయం కానీ అమ్మవారి గుడి కానీ సాయిబాబా గుడి కానీ అందరూ దర్శనం చేసుకున్నాం. దేవుడు అందరూ ఆశిస్తుంటే మీ ఆశీస్సులు కూడా మాకు ఇవ్వాలి. ప్రధానంగా మీ గ్రామానికి వచ్చినట్టు రోడ్డు సమస్య గతంలో కూడా చెప్పారు, అప్పుడు చేయలేకపోయాం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో పూర్తి చేద్దాం, 100% పూర్తి చేద్దాం. మీరు కంపల్సరీ సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని మేము అడగడం జరిగింది. ఆ విధంగానే మన తెలుగుదేశం నాయకులు కూడా సపోర్ట్ చేస్తారు. ఈ రోజు మా తమ్ముడు బయటకు వచ్చాడంటే ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఉత్సాహంగా అంటే మన తెలుగుదేశం పార్టీ కంపల్సరీ మన అందరూ ఐకమత్యంగా కులం మరి భేదం లేకుండా అందరూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి జనసేన సుబ్బారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి థ్యాంక్ యూ సార్ వెంకటేశ్వర గారు. తర్వాత గిట్టి ఆహ్వానిస్తూ ఉన్నాం, బుచ్చిబాబు గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. తర్వాత జనసేన పార్టీలో వచ్చినందుకు ధన్యవాదాలు సార్. జనసేన ఆహ్వానిస్తూ ఉన్నాము. పందగడి కృష్ణరాజు ఆయన ఆంధ్రవేలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. అలాగే జాన్సన్గా కోరుతూ ఉన్నాం. తర్వాత పెద్దపూడి శ్రీని గారు, పెద్దపూడి దుర్గా ప్రసాద్ సన్నా బాపూజీ, దుర్గా ప్రసాద్ వెరీ సారీ, థ్యాంక్ యూ సార్. జాన్ గారు, జానీ గారు తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి. జనపతి సత్యవతి గారు, వాకపల్లి నాగలక్ష్మి, ఏమనుకోవద్దుమా అప్పుడు కొద్ది శ్రీనివాసరావు గారు దయచేసి వచ్చి మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనది, మరి ఎంతో విలువైనటువంటిది గారు. జై బుచ్చిబాబు గారు, జై తెలుగుదేశం కొంకి అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో 20 మంది మన యువకులందరూ కూడా సోదరిమణులందరూ కూడా వాట్సాప్ రత్నం గారు కుటుంబ సభ్యులు అందరూ కూడా జాయిన్ అవడం మనకు సంతోషం. మరి ఎందుకంటే 2014లో మీరందరూ కూడా నాకు అత్యధికమైన మెజార్టీతో అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా నేను ఆ రోజు నియోజకవర్గంలో అభివృద్ధి పథకంలో నడిపాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మా భావితరానికి ఒక పునాది వేసి రాష్ట్ర అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి 2 కళ్ళ చూసుకుంటూ మన
పార్టీని అదేవిధంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. మరి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంతా మరి ఎస్సీలను ఆమె అనుభవంలో, దళితులను ఆమె అనుభవంలో, మరి ఆర్ఎస్సీలను ఆర్బీసీలను అమాయనట్లేదని చెప్పి మరి ఎన్నో కథలు చెప్పి ఈరోజు తీవ్రమైన అన్యాయం చేసింది ఎస్సీ సామాజిక వర్గానికి. మరి ఏదైతే మీ అందరికీ అంబేద్కర్ విదేశీ విద్యంలో మరి ఎస్సీ సప్లాన్, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయో అన్నీ కూడా దారి మళ్లించి ఎస్సీలందరికీ కూడా తీవ్రమైన అన్యాయం చేసి మరి ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా హత్య చేసి ఇంటికి డెలివరీ చేశారో మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారు మరి కేవలం మాస్కులు లేవని చెప్పి ఒక మాట అంటే ఆయన చిత్రహింసలు పెట్టి మనోవేదంతో ఆయన అసలు చచ్చిపోయేలా చేసింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. అలాగే ఎంతో అభిమానించే జగన్మోహన్ రెడ్డి అంటే ఆ కుటుంబాన్ని ఎంతో అభిమానించే మన సీని కూడా మరి ఆ కుటుంబాన్ని కూడా ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరూ కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టిన సుమారు 5 సంవత్సరాలు మరి ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పించుకు బతికారంటే మరి ఇప్పుడు ఏం చేస్తారో అన్నది. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ గొడవలు మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతను. ఆ కేసు కూడా తేల్చలేదంటే చేయించింది వాళ్ళే కాబట్టి ఏం తెలుస్తారు. దాంట్లో అటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతుంది. మరి ఎప్పుడు లేనటువంటిది ఈ పరిపాలనలో మన రాష్ట్రం కొట్టుబడింది, గ్రామాల అభివృద్ధి అవ్వలేదు కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరి వచ్చే ఈ ఎన్నికల్లో మన బాలయోగి గారి అబ్బాయి జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థిగా, బాలయోగి గారి అబ్బాయి ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం కాబట్టి మీ అందరూ ఆశీస్సుల గురించి వచ్చాం. మరి పెద్దపేట నుంచి మరి అక్కడ ఎస్సీలు నామే అనుకోవాలంటే మా పొన్నాడు సతీష్ గారు ఈ గ్రామాన్ని దత్తత చేసుకుంటామని చెప్పి మరి ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో దాన్ని కూడా పూర్తి చేయకుండా నిరుపయోగంగా 5 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉంచారు. అలాగే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు ఈ గ్రామం అంతా మునిగిపోయి డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా పెద్దలందరూ కూడా చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా కమ్యూనిటీ హాల్ మన ప్రభుత్వ అధికారంలో కొరికైనా పూర్తి చేసి బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఈ గ్రామం ఏదైతే మరి వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతున్నప్పుడు దాన్ని కూడా ఎస్సీ ఫండ్ నుంచి దాన్ని ఏ విధంగా మెరక్ చేయాలని మన గ్రామస్తులతో ఆలోచించి ఈ గ్రామాన్ని అందరినీ ఆలోచించిన బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున మీరు అందరూ జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అతను మా తండ్రిని ఆటోమేటిక్గా 1,00,000 కోట్లు దోచుకున్నాడు ఆ రోజు. మరి అటువంటి ఒక ఛాన్స్ అంటే ఏదో రాజశేఖర రెడ్డి గారిలో చేస్తారని చెప్పి అందరూ ఒక ఛాన్స్ ఇస్తే 150 సీట్లు ఇస్తే మరి ఇవాళ మన రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేశాడు. మరి అవగాహన లేకుండా ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపరిచాడు, గ్రామ అభివృద్ధి కుంటుపరిచాడు. ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారు. ఎందుకంటే గ్రామాల్లో కావాల్సిన పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే ఒక శానిటేషన్ విషయం కానీ మరి మంచినీళ్ళు ఇవ్వాలన్నా, అదేవిధంగా కరెంటుగా బాగుండాలన్నా మరి గ్రామంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుండాలి. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ రోజు మనమైతే పంచాయతీలో ఉన్న చెత్తను కూడా సంపూర్తించాలని చెప్పి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కట్టాం. వీధికి ఎల్ఈడి బల్బులు వేసాం, ఇంటింటికి సిమెంట్ రోడ్లు వేసాం, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత రోజు ఇచ్చాం, దీపం కోసం గ్యాస్ ఇచ్చాం, అనేక కార్యక్రమాలు చేసాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా తీసాడు. మరి దానికి రెట్టింపు సంక్షేమాన్ని ఇవ్వాలని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పొత్తు ప్రయాణం చేస్తాం. మరి సూపర్ 6 పథకాల ద్వారా మీ అందరికీ కూడా మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి మరి పెద్దలందరూ కూడా చెప్పారు ఎంత నష్టం జరిగింది అన్నది. ఈ పిల్లలను ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా 15,000 ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఆడబిడ్డ నిజంగా మీ పిల్లలందరికీ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ప్రతి మహిళకి నెలకి 15,000 18,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా ఇంటింటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. ఎందుకంటే 600 నుండి 1,200 అయిపోవడం వల్ల చిన్న కుటుంబాల్లో గ్యాస్ మీద కూడా వండుకోవడానికి ఇబ్బంది పడుతున్న తెలుస్తూ 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తాం. మీ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక 1,00,000 రూపాయలు. మరి కుటుంబంలో రైతు కుటుంబం అయితే రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని మరి ప్రభుత్వ నిర్ణయం. అదేవిధంగా చంద్రన్న బీమా చిన్న కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వస్తే చంద్రన్న బీమా చాలా ఉపయోగపడేది. అటువంటి స్కీమ్ కూడా తీస్తారు. దాన్ని కూడా మళ్ళీ 10 లక్షల రూపాయలు చేసి మీ అందరినీ ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. మరి మీరందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గం తీవ్రమైన అన్యాయం 27 పథకాలు తీసి ఎస్సీ కార్పొరేషన్ నిధులు 73,000 కోట్లు దారి మళ్లించి తీవ్రమైన అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం. మరి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నచ్చలేదు. ఇక్కడ కేవలం రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేది. మీరు అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధంతో మీరు తప్పనిసరిగా మన భావితరాల భవిష్యత్తుకి పునాది వేయాలి. మన గ్రామాల అభివృద్ధి అవ్వాలంటే అందరూ ఆలోచించి మరి పనిచేసే వ్యక్తులకి పద్ధతి ఇవ్వాలి. 2014లో మీ అందరూ నన్ను అసెంబ్లీకి పంపినప్పుడు